ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మేషరాశి వారి జీవితంలో పెను మార్పులు. స్నేహితులారా, మేషరాశి వారికి ఇది సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితం మలుపు తిప్పే అత్యంత కీలకమైన సమయం. అవును, మీరు విన్నది నిజం. ఈ రాబోయే 24 గంటల్లో గ్రహ సంచారం వల్ల కలిగే ఒక అద్భుతమైన కాలం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి అవమానం అన్ని కూడా ఇప్పుడు ఒక అర్థాన్ని పొందబోతున్నాయి. ఇన్నాళ్లు మీరు పడిన శ్రమ వృధా కాలేదు అని నిరూపించే రోజులు ఇవి. మీరు ఎంత బాధపడుతున్నారో, ఎంతగా మనసులో నొప్పిని దాచుకున్నారో ఈ కాలచక్రం అంతా గమనించింది, నిశ్చింతగా పరిశీలించింది. ఇప్పుడు అదే కాలచక్రం మీకు పూర్తి స్థాయి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ కష్టాలకు చమర్గీతం పాడుతూ సుఖ సంతోషాలను ప్రసాదించబోతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ఒంటరితనం, ఆవేదన ఇక క్రమంగా మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోతుంది. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు, రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకోండి. మీ భవిష్యత్తు దిశానిర్దేశం చేస్తుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు మరియు పార్వతీ మాత మరియు లక్ష్మీ మాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, జై లక్ష్మీ మాత, జై పార్వతీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు మీరు పూర్తి ఏకాగ్రత, వీలైనంత ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని వినండి. ఎందుకంటే మేషరాశి వారు గత కొన్ని నెలలుగా మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి చాలా ఆందోళన చెందారు. ఆ పరిస్థితులు చాలా కఠినంగా అనిపించాయి. మీకు అత్యంత నమ్మకమైన వారు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు, మిమ్మల్ని తప్పుగా భావించారు. మీరు ఎవరితో చెప్పుకోలేని మానసిక బాధను మోస్తూ బయట ప్రపంచానికి మాత్రం నవ్వుతూ కనిపించారు. ఒక రకంగా ముసుగు వేసుకొని బతికారు. కానీ మీ హృదయంలోని అసలైన బాధను, తపనను ఎవరు గమనించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా సమూలంగా మారబోతుంది. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ శుభ మార్పు మీ దిశను వేగంగా అడుగులు వేస్తుంది. ఈ రాబోయే 24 గంటల నుండి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులుగా అవుతాయి. ఈ రోజుల్లో మీరు తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ సుదీర్ఘ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు తొందరపడి ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకండి. ఒక అడుగు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయండి. మీకు వచ్చే ప్రతి అవకాశం ఒక పరీక్ష కూడా కావచ్చు. అవకాశం వెనుక ఉన్న లోటుపాట్లు గమనించండి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీ తెలివితేటలు, విచక్షణ జ్ఞానం నిర్ణయిస్తాయి. మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్త సరిగ్గా ఈ సమయంలోనే మీకు అందుతుంది. అది మీ ఆర్థిక పరిస్థితిని ఊహించని విధంగా మెరుగుపరిచే అవకాశం కూడా కావచ్చు. మీరు గతంలో పెట్టిన శ్రమకు, చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. అది మీ ఉద్యోగంలో గుర్తింపు కావచ్చు, లేదా వ్యాపారంలో లాభాలు కావచ్చు. ముఖ్యంగా మీకు ఎప్పటి నుండి రావాల్సిన డబ్బు, మొండి బాకీలు తిరిగి మీ చేతికి చేరుతాయి. ఆ ధనం మీ చేతికి అందగానే మీకు ఒక పెద్ద ఊరట లభిస్తుంది. మీ ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసస్వరూపం, వారి ముసుగులు ఇప్పుడు బయటపడతాయి. ఇన్నాళ్ళు మీతో నవ్వుతూ మాట్లాడిన వారు, మీ క్షేమాన్ని కోరేవారిలా నటించిన వారు నిజంగా మీకు మంచివారా కాదా అన్న విషయం ఈ రోజులో మీకు స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా తెలుస్తుంది. కొందరు వ్యక్తులు మీ వెనుక మాట్లాడిన నిజమైన విషయాలు మీకు తెలిసి మీరు తీవ్రంగా షాక్ అవుతారు, మనస్తాపానికి గురవుతారు. కానీ అదే మీకు ఒక పెద్ద పాఠమవుతుంది. అనుభవం మిమ్మల్ని రాటుదేస్తుంది. మీరు ఇకపై ఎవరిని కూడా అతి విశ్వాసంతో గుడ్డిగా నమ్మకూడదు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎవరు మీకు నిజంగా తోడుగా ఉంటారో, ఎవరు కేవలం స్వార్థం కోసం నటిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈ రోజు నుండి మీరు నేర్చుకునే చేదు పాఠాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి, మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా తీర్చిదిద్దుతాయి. మీకు ఒక కొత్త అవకాశం తలుపుతడుతుంది. అది ఒక ఉన్నతమైన ఉద్యోగానికి సంబంధించిందైనా, లేదా లాభదాయకమైన వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు. మీరు దాన్ని సరైన సమయంలో గుర్తించి సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో భారీ మార్పు వస్తుంది. మీరు ఇంతవరకు కేవలం కల్లో మాత్రమే ఊహించిన స్థాయికి నిజ జీవితంలో ఎదగవచ్చు. మీ ఆలోచన విధానంలో కూడా ఒక పెద్ద పరివర్తన వస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలా సున్నిత మనస్కులుగా ఉండేవారు, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడేవారు. కానీ ఇప్పుడు మీరు మానసికంగా చాలా బలంగా మారతారు. మీలో ఒక రకమైన అజేయమైన ధైర్యం పెరుగుతుంది. మీరు ఎలాంటి కఠిన పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యాన్ని పొందుతారు. మీ ఆరోగ్యంపై కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నాటి గ్రహ మార్పుల సమయంలో ముఖ్యంగా మానసిక ఆందోళన లేదా కడుపు నొప్పి వంటివి రావచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాటులో కొన్ని మార్పులు చేసుకోవాలి. బయట ఆహారానికి దూరంగా ఉండండి, సమయానికి తినండి, శరీరాన్ని సరిపడ సరైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీ శరీరం బాగుంటేనే మీరు వచ్చిన అవకాశాలు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఈ కీలక సమయంలో మీరు ఎక్కువగా మౌనంగా ఉండడం చాలా మంచిది. మీ ప్లాన్లు, మీ భవిష్యత్తు ఆలోచనలు ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయపడేవారు మీ చుట్టూనే పోచి ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే వారు మీ ప్రణాళికలను చెడగొట్టే కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తారు. మీ జీవితంలో ఒక వ్యక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు.
చేయబోతున్నారు. ఆ వ్యక్తి మీకు ఒక గొప్ప మార్గదర్శకుడిగా మారవచ్చు, లేదా మీ జీవితంలో చీకటిని తొలగించి కొత్త దారిని చూపించే వెలుగుగా రావచ్చు. ఆ వ్యక్తిని మీకు సరైన సమయంలో గుర్తించాలి, వారి మాటలను సలహాలను గౌరవించాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న మంచి పని మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎవరిని నిస్వార్థంగా సహాయం చేసినా అది మీకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం ఇప్పుడు మీకు పూర్తిగా అనుకూలంగా పనిచేస్తుంది. మీరు గతంలో చేసిన పుణ్య పనులు ఇప్పుడు మీకు రక్షగా నిలుస్తుంది. అందుకే మంచి పనులు చేయడం ఎప్పుడు ఆపకండి. మీరు ఈ సమయంలో భగవంతుడిపై మరింత దృఢమైన నమ్మకం పెట్టుకోవాలి. మరియు ఈ రోజున శివాలయానికి వెళ్లి కొద్దిసేపు అయినా ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి. అది మీ మనసుకు అపారమైన శాంతినిస్తుంది. మీ ఆలోచనను స్పష్టంగా పాజిటివ్ గా మార్చుతుంది. మీకు ప్రకృతి నుండి వచ్చే సంకేతాలు మీరు గమనించాలి. కొన్ని సందర్భాల్లో మీకు అకస్మాత్తుగా పాత విషయాలు గుర్తుకు రావచ్చు, లేదా మర్చిపోయిన వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికమని అనుకోకండి. ఇవి మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పుకు దైవ సంకేతాలు. మీరు గతంలో చేసిన కొన్ని పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని అసలు వదులుకోకండి. అది మీ భవిష్యత్తును బంగారమయం చేస్తుంది. మీరు మీపై నమ్మకాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజున ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. మీరు అనుభవించే ప్రతి విషయం మీకు కొత్త దిశను, ఆశని చూపిస్తుంది. మీరు ఇకపై భయంతో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అసలు ఉండదు. మీకు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. ఆ పరమాత్మ ఎప్పుడు మీతోనే ఉన్నాడు. మీ ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నాడు. మీరు పడిన కష్టాన్ని, కార్చిన కన్నీటిని ఆ దైవం చూసింది. ఇప్పుడు ఆ దైవమే మీకు అద్భుతమైన ఫలితం ఇవ్వబోతుంది. మీరు ఈ సమయంలో అత్యంత ధైర్యంగా ముందుకు సాగాలి. ఎలాంటి అనవసర భయాలు, ఆందోళనకు లోను కాకండి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ రేపటి భవిష్యత్తు నిర్మిస్తాయి. అందుకే మీలోని అపరిమితమైన శక్తిని గుర్తించండి. ఇక మీదట మీ జీవిత ప్రయాణం ఒక కొత్త దిశలో విజయవంతంగా మొదలవుతుంది. మీరు అనుకున్న దానికంటే చాలా పెద్ద విజయాలను సాధించగలుగుతారు. మీకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకి, ప్రతి శత్రు ఇప్పుడు దానంతటా అదే తొలగిపోతుంది. మేషరాశి వారికి ఇప్పుడు జరుగుతున్న మార్పులు చాలా దివ్యమైనవి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక అద్భుత కాలం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు మీకు ఒక గొప్ప బలంగా మారుతుంది. మీరు పడిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క కూడా ఇప్పుడు మీ విజయానికి రాజబాటలు వేస్తుంది. ఈ సమయంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. మీరు బలహీనులు కాదని, మీరు ఎంతో శక్తివంతమైన వ్యక్తి అని మీకే అర్థమవుతుంది. గతంలో మీరు చాలాసార్లు మీ అదృష్టాన్ని నిందించుకొని ఉండవచ్చు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని కుమిలిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రతికూలత ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీరు అనుభవించే ప్రతి మంచి మార్పు మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడు తప్పు కాలేదు, ఎప్పుడు కేవలం సమయం మాత్రమే మీకు అనుకూలకంగా లేదు. ఇప్పుడు ఆ కాలం మారింది, మీకు అనుకూలకంగా తిరిగింది. ఈ రోజు నుండి మీరు అనుభవించే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీలోని భయం క్రమంగా తగ్గిపోవడం. ముందుగా మీరు చిన్న చిన్న విషయాలకు కూడా భయపడేవారు, ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు మీరు సింహంలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాల్లో అద్భుతమైన స్పష్టత పెరుగుతుంది. మీరు ఏం చేయాలి, ఏది చేయకూడదు అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. చాలా కాలంగా మొండిగా ఆగిపోయిన డబ్బు మీ చేతికి చేరుతుంది. మీరు ఎవరికో సహాయం కోసం ఇచ్చిన అప్పులు ఊహించని విధంగా తిరిగి వస్తాయి, లేదా మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు భారీ లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇది మీకు ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఈ సమయంలో మీ మెదడులో ఒక కొత్త ఐడియా లేదా ఆలోచన వస్తుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలిగే గొప్ప ఆలోచన. అది ఒక వ్యాపార ఆలోచన కావచ్చు, ఉద్యోగంలో మార్పు కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సాహసోపేతమైన నిర్ణయం కావచ్చు. ఆలోచనను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అది మీ భవిష్యత్తును మహావృక్షానికి ఒక చిన్న విత్తనం లాంటిది. ఈ సంబంధాల్లో కూడా ఒక పెద్ద ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు ప్రాణప్రదంగా నమ్మిన కొంతమంది వ్యక్తులు మీకు దూరం అవుతారు. మొదట ఇది మీకు తీవ్రంగా బాధ కలిగించవచ్చు, కానీ కొద్ది రోజులు గడిచాక మీకు అర్థమవుతుంది వారు మీ జీవితంలో ఉండవలసిన వారు కాదని. వారు ఉంటే మీ ఎదుగుదల ఆగిపోతుందని. అదే సమయంలో నిజంగా మీకు తోడుగా ఉండే నికాసైన వ్యక్తులు మీకు మరింత దగ్గరవుతారు. మీరు ఈ రోజున ఒక పరమ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి నష్టం వెనుక ఒక పెద్ద లాభం దాగి ఉంటుంది. మీరు కోల్పోయిన ప్రతి సంబంధం మీకు ఒక కొత్త మంచి సంబంధాన్ని తీసుకొస్తుంది. మీరు కోల్పోయిన ప్రతి చిన్న అవకాశం మీకు భవిష్యత్తులో ఇంకా పెద్ద అవకాశం తీసుకొస్తుంది. ఈ రోజు నుండి మీకు ప్రకృతి నుండి కొన్ని రహస్య సంకేతాలు కనిపిస్తాయి. అవి సాధారణంగా అనిపించినా మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. అనగా మీరు పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించడం, ఒకే వ్యక్తి పేరు గుర్తుకు రావడం, లేదా ఒకే రకమైన సంఘటనలు తటస్థించడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితంలో రాబోయే మహామార్పుకు ముందస్తు సంకేతాలు. మీరు ఈ సమయంలో మీ మనసును హిమాలయంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరపు అతి ఆలోచన తగ్గించాలి. ఎందుకంటే మీలో వచ్చే ఆలోచనలు ఇప్పుడు చాలా శక్తివంతమైనవి. మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే మీ జీవితం కూడా అంత పాజిటివ్ గా మారుతుంది. అందుకే సకారాత్మక ధోరణి చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. మీరు పని మీద, బాధ్యతల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి మీ శరీరాన్ని మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు
కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మరియు ఈ రోజు ఒక చిన్న షాక్ కూడా తగిలే అవకాశం ఉంది. అది ఒక వ్యక్తి గురించి మీకు తెలిసే చేదు నిజం కావచ్చు, లేదా ఒక పరిస్థితి గురించి మీరు అస్సలు ఊహించని విషయం కావచ్చు. మొదట అది మీకు విపరీతమైన బాధ కలిగించిన దీర్ఘకాలంలో అది మీకు చాలా మంచిదే, ఎందుకంటే అది మీకు అబద్ధాల నుండి నిజాన్ని వేరు చేసి చూపిస్తుంది. ఈ సమయంలో ఎవరి మీద అతి విశ్వాసం పెట్టుకోవద్దు. మీరు చేసే పనులను, మీ భవిష్యత్తు ప్లాన్లను చాలా వరకు మీ దగ్గర రహస్యంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోయే వారు మీ చుట్టూనే ఉన్నారు. వారు మీకు అడ్డంకులు సృష్టించే కుటిల ప్రయత్నాలు చేయవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టండి. ఇతరుల మాటలు, అనవసర విమర్శలు, అడ్డంకులు ఇవన్నీ మీ దారిలో వస్తాయి, కానీ మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగండి. మీ పట్టుదల మరియు శ్రమ మీ మీద మాత్రమే, మీ విజయం మీ పట్టుదల మరియు శ్రమ మీద మాత్రమే ఆధారపడి ఉండండి. ఆ వ్యక్తి మీకు చీకటిలో సరైన వెలుగుదారిని చూపిస్తారు. మీరు అతని మాటల అనుభవాన్ని గౌరవించాలి. అతని సలహాలు పాటిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ జీవితంలో ఒక పెద్ద విప్లవం రావడానికి ముందుకు కొన్ని చిన్న చిన్న పరీక్షలు తప్పకుండా వస్తాయి. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో కూడా అలాంటి అగ్ని పరీక్షలే. మీరు ఈ పరీక్షను స్థిర ప్రజ్ఞతో పూర్తి చేస్తే మీకు వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో భగవంతుడిని మరింత శరణు వేడాలి. కొంత సమయం శివనామ స్మరణ చేస్తూ మీ మనసులో ఉన్న భయాలను, సందేహాలను ఆ దైవానికి అప్పగించండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు అంత సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం కూడా ఒక నిర్దిష్టమైన కారణంతోనే జరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా కొన్ని పనులు జరగకపోయినా అది మీ మేలు కోసమే జరుగుతుందని గ్రహించండి. మీరు ఈ రోజున మీలో అణిగిపోయిన నిజమైన శక్తిని గుర్తిస్తారు. మీరు ఇంతవరకు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నారు, కానీ ఇప్పుడు మీలో ఉన్న అపారమైన సామర్థ్యాన్ని, ప్రతిభను గుర్తిస్తారు. ఈ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేస్తుంది. ఆ నిర్ణయం మీ బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. అందుకే ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా లోతుగా ఆలోచించి పెద్దల సలహాలు తీసుకోండి. మీకు ఈ సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి. మీరు ఏమాత్రం ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతాయి. అది చూసి మీరు కూడా విస్మయానికి గురవుతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టం ఎప్పటికీ వృధా కాలేదు. అది మీకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ఇప్పుడు ఆ అనుభవం మీకు విజయాన్ని అందిస్తుంది. మేషరాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ దశ నిజంగా ఒక తిరుగుబాటు సమయం. ఇది మీ జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగును తీసుకువచ్చే మహర్దశ. మీరింతవరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇప్పుడు ఒక గొప్ప ఫలితంగా మారబోతుంది. మీ హృదయంలో అణిగిపోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ జ్వాలలా పుట్టుకొస్తుంది. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఇది మీ మహా విజయానికి మొదటి అడుగు. ఈ రోజున మీకు ఎదురయ్యే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ నిజమైన శత్రువు ఎవరో బయటపడడం. ఎన్నాళ్ళు మీతో చాలా దగ్గరగా ఉండి మీకు మేలు చేస్తున్నట్టు నటించే ఒక వ్యక్తి ఇప్పుడు తన అసలు క్రూర స్వభావాన్ని చూపిస్తారు. ఆ వ్యక్తి మాటలు, ప్రవర్తన ఒకసారిగా మారిపోతాయి. మీరు మొదట చాలా షాక్ అవుతారు, కానీ అదే మీకు ఒక గొప్ప మేలవుతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఇంతవరకు జరిగిన నష్టాలను మీరు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటారు. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి అతను చేసిన కుతంత్రాలు మీకు స్పష్టంగా గుర్తుకు వస్తాయి. కానీ మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమవుతున్నారు. అదే మీ అదృష్టానికి అసలైన ప్రారంభం. మీరు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద పూర్తిగా ఆధారపడకండి. మీ నిర్ణయాలు మీరు స్వయంగా తీసుకోండి. ఇతరుల సలహాలు వినండి, కానీ అంతమనేది మీదే కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును శాసిస్తుంది. ఈ రోజున మీకు ధనయోగం చాలా బలంగా కనిపిస్తుంది. మీరు ఊహించని విధంగా డబ్బు మీ చేతికి చేరుతుంది. ఇది పాత బకాయిల రూపంలో రావచ్చు, లేదా కొత్త వ్యాపార అవకాశాల రూపంలో రావచ్చు. మీరు గతంలో ఎక్కడైనా పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల పంట పండుతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఒకసారిగా మెరుగుపడుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి. మీరు తీసుకున్న అప్పులు తీర్చే అద్భుతమైన అవకాశం వస్తుంది. మీకు ఒక స్థిరమైన శాశ్వత ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఇది మీకు గొప్ప మానసిక ప్రశాంతత ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఒక కొత్త బాధ్యతను లేదా అవకాశాన్ని కూడా అందుకుంటారు. అది మీ కెరీర్ కు సంబంధించిందైనా లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిందైనా కావచ్చు. మీరు దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త రూపం సంతరించుకుంటుంది. మీరు ఇంతవరకు ఊహించని ఎత్తులకు ఎదగవచ్చు. మీరు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులని నిశ్చింతగా గమనించాలి. ఎవరు మీకు నిజంగా తోడుగా ఉన్నారు, కేవలం ముసుగు వేసుకొని నటిస్తున్నారు గుర్తించాలి. ముఖ్యంగా పి మరియు ఎం అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లలో ఉన్న వ్యక్తుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వారు ఈ రోజున మీ జీవితంలో ఒక కీలకమైన పాత్ర పోషించవచ్చు లేదా మీ ప్రశాంతతను ప్రభావితం చేయవచ్చు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన దైవికమైన సంకేతాలు కనిపిస్తాయి. మీరు బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా నిద్రలేచే అవకాశం ఉంది, లేదా మీకు పదే పదే ఒకే రకమైన కళ లేదా దృశ్యాలు రావచ్చు. ఇవన్నీ కేవలం భ్రమలు కాదు, ఇవి మీ జీవితంలో రాబోయే మార్పుకు ఆ దైవం ఇస్తున్న సూచనలు. ఈ రోజు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుబంధం కూడా కలగవచ్చు. మీరు భగవంతుని గురించి, సృష్టి రహస్యాల గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. మంత్రాలు జపించాలని బలమైన కోరిక మీలో కలుగుతుంది. ఇది మీకు చాలా మంచిది, ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక శక్తి
శక్తి మీకు ఒక రక్షా కవచంలో పనిచేసి దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రోజు తప్పకుండా ఒక పరిహారం చేయాలి. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయండి లేదా శివలింగం వద్ద ఒత్తి వేసి ప్రార్థించండి. అలాగే ఓం నమ శివాయ మరియు ఓం సోమ సోమాయ నమః మంత్రాలను భక్తితో 108 సార్లు జపించండి. ఇది మీ మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులను పటాపంచలు చేస్తుంది. మీరు ఈ సమయంలో కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించాలి. చిన్న చిన్న విషయాలకు అసహనం చెందకండి, ఎందుకంటే కోపం మీ విచక్షణను దెబ్బతీస్తుంది మరియు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటేనే మీరు అంత సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఈ రోజున ఎంతో వినయంగా ఉండాలి. మీకు ఎంత విజయం వచ్చినా ఎంత డబ్బు వచ్చినా అహంకారం తలకెక్కనివ్వకండి, ఎందుకంటే గర్వం మీ అదృష్టాన్ని తగ్గిస్తుంది. మీరు వినయంగా ఉంటేనే దైవానుగ్రహం మీకు ఇంకా ఎక్కువగా లభిస్తుంది. మీరు ఈ సమయంలో వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి. మీరు చేసే ప్రతి చిన్న ధర్మం మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే అది మీకు ఆపద సమయంలో రక్షగా తిరిగి వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు ఇప్పుడు ఒక సరికొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మీ జీవితం మహాకావ్యంలో ఒక కొత్త అధ్యాయం. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు ఒక ముగింపుకు వస్తుంది. మీకు ఈ రోజున ఒక గొప్ప విజయం కూడా లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక క్లిష్టమైన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఒక విషయం గమనించాలి, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మారుతుంది. కొందరు మీకు అకస్మాత్తుగా దగ్గర అవుతారు, కొందరు మౌనంగా దూరం అవుతారు. ఇది ప్రకృతి ధర్మం, దీన్ని అంగీకరించాలి. మీరు ఈ రోజున ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈ రోజు చంద్రుడు పూర్తి అనుగ్రహాన్ని తెస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్త అడ్డంకులను తొలగిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తు సౌధాన్ని నిర్మిస్తుంది. మీరు మంచిగా ఆలోచించి నిబద్ధతో పనిచేస్తే మీకు అద్భుత ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఈ రోజు ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని సానుకూల దిశలో పూర్తిగా మార్చివేయగల నిర్ణయం. మీరు దాన్ని చాలా జాగ్రత్తగా వివేకంతో తీసుకోవాలి. మీకు ఈ సమయంలో ఒక గొప్ప శుభవార్త కూడా రావచ్చు. అది మీ కుటుంబానికి సంబంధించిందైనా లేదా మీ కెరీర్ కు సంబంధించిందైనా కావచ్చు. అది మీకు పట్టలేని ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజున మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి. మీరు మీ మీద నమ్మకం ఉంచితే మీరు ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మరియు సామర్థ్యం కలవారు. మీరు మీ సొంత శ్రమతో మీ జీవితాన్ని అద్భుతంగా నిర్మించగలుగుతారు. మేషరాశి వారి ఇప్పుడు జరుగుతున్న ఈ దశలో ముఖ్యంగా ప్రభావం చూపుతుంది. ఈ రోజున చంద్ర సంచారం, చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఈ రోజు మీ ఆలోచన చాలా కీలకం. మీరు ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు సాధిస్తారు. మీ జీవితంలో ఇంతవరకు వచ్చిన కష్టాలు కూడా మీ సహనాన్ని పరీక్షించడానికి ఇప్పుడు ఆ పరీక్షా కాలం ముగిసి ఫలితం ఇచ్చే శుభ సమయం వచ్చింది. ఈ రోజున ప్రభావం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. మీరు ఇంతవరకు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తాయి. మీ శత్రువుల గురించి ఇప్పుడు మీకు పూర్తి స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళు మీ వెనుక దాగి ఉండి మీకు నష్టం చేయాలని చూసిన వారు ఇప్పుడు స్వయంగా బయటపడతారు. వారి మాటల్లో వారి చూపుల్లో మార్పును మీరు గమనిస్తారు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వారి అసస్వరూపం మీకు బోధపడుతుంది. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న అసహనం కలిగించవచ్చు. ఆ వ్యక్తి మీ మీద లోపల అసూయతో ఉండి మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. మీరు అతని గుడ్డిగా నమ్మి మీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటే అతను వాటిని మీకు వ్యతిరేకంగా ప్రయోగించి ఉండవచ్చు. మీ అదృష్టం ఈ సమయంలో క్రమంగా పెరుగుతుంది, కానీ అది ఒక్కసారిగా కాకుండా కొద్దిగా పెరుగుతూ వస్తుంది. మొదట చిన్న చిన్న విజయాలు వస్తాయి, తర్వాత పెద్ద విజయాలు మీ తలుపు తడతాయి. మీరు ఎంతో ఓర్పుతో ఉండాలి. మీరు ఈ రోజున ప్రతి పని విజయవంతం కావడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి ఈ రోజున మరింత దృఢంగా మారుతుంది. మీరు కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించి విజయం సాధిస్తారు. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే సువర్ణ అవకాశం ఉంటుంది. మీరు ఆ డబ్బును సరైన పద్ధతిలో పెట్టుబడి పెడితే మీరు భవిష్యత్తులో ఆర్థికంగా చాలా స్థిరంగా ఉండగలుగుతారు. ఈ రోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఆలోచన చేయవచ్చు. అది మీ జీవిత గమనాన్ని మార్చగలిగే గొప్ప ఆలోచన. మీరు దాన్ని అమలు చేయడానికి ఏమాత్రం వెనకాడకండి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు ఈ సమయంలో ఒక చిన్న పరీక్షను కూడా ఎదుర్కొంటారు. అది మీ సహనాన్ని మరియు విచక్షణ పరీక్షించే పరిస్థితి. మీరు ఈ సమయంలో మీ మాటను మరియు నాలుకను నియంత్రించండి. మీరు అనవసరంగా ఆవేశంగా మాట్లాడితే అది మీకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మౌనంగా ఉండి మీ పనిని ముగించడం చాలా మంచిది. మీరు ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది మరియు ఈ రోజున ఒక శక్తివంతమైన పరిహారం తప్పకుండా చేయాలి. ఈ రోజు సాయంత్రం ఒక తెల్లని పుష్పాలను శివుడి పటం వద్ద ఉంచి నమస్కరించుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీకు మానసిక శాంతిని కలిగించి చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. మీరు ఈ రోజున ఒక పరమ సత్యాన్ని గుర్తుంచుకోండి. మీరు ఇంతవరకు పడిన కష్టం వృధా కాలేదు. ఇప్పుడు ఆ అనుభవం మీకు విజయ సోపానాలు అందిస్తుంది. ఈ రోజున ఒక పెద్ద మానసిక మార్పును అనుభవిస్తారు. అది మీ ఆలోచనలో వచ్చే సానుకూల మార్పు కావచ్చు లేదా మీ జీవన శైలిలో వచ్చే మార్పు కావచ్చు. మీరు మునపటి కంటే మరింత పరిపక్వంగా గంభీరంగా మారతారు. ఇప్పుడు ఒక అద్భుతమైన కొత్త దశలోకి ప్రవేశిస్తారు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. మీరు ఈ రోజున మీలోని ఆత్మవిశ్వాసాన్ని చంద్రకాంతిలో ప్రశాంతంగా కానీ బలంగా పెంచుకోవాలి. మీరు మీ మీద నమ్మకం ఉంచితే మీరు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. మీకు ఈ సమయంలో ఒక గొప్ప అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. అది మీ కెరియర్ ను లేదా జీవితాన్ని మార్చగలిగే
కలిగే అవకాశం. మీరు దాన్ని అసలు వదులుకోకండి. మీరు ఎంత కష్టపడ్డారో అంత గొప్ప ఫలితం మీకు రావడం ఖాయం అని ఆ భగవంతుడు నిర్ణయించారు. మీరు ఎంతో ఓపికగా ఉండాలి. మీరు ఈ రోజున మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును స్వయంగా అనుభవిస్తారు. అది మీకు పట్టలేని ఆనందాన్ని మరియు తృప్తినిస్తుంది. మీరు మీ జీవితంలోని ఒక కొత్త ఉత్సాహంతో ప్రారంభించాలని కోరిక మీలో బలంగా కలుగుతుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.